మోడీ సర్కార్ తీసుకొచ్చినటువంటి ఒక చట్టం పొద్దునే చెప్పాను నేను. సుప్రీంతో పేచీ పడుతున్నది మోడీ గవర్నమెంటు. ఏ విషయంలోనంటే ఫ్యాక్ట్ చెక్ అన్నటువంటి పేరుతో పిఐబి తరపున ఒకటి పెట్టింది. ఎందుకంటే మొన్న మధ్యనే మహారాష్ట్ర ముంబై కోర్టు ఒక ఆదేశాలు ఇచ్చింది. తప్పుడు ప్రచారాలు ఎక్కువైపోతున్నాయి సోషల్ మీడియాలో, వాటిని కంట్రోల్ చేయడానికి ప్రభుత్వం నుంచి ఒక యంత్రాంగం ఉండాలి. దాని ఆధారంగా ఫ్యాక్ట్ చెక్ అనేటువంటి ఒక సిస్టమ్ పెట్టి ఎవరైనా దానికి ఫ్యాక్ట్ చెక్కి పంపిస్తే దాంట్లో రైటా రాంగా అన్నటువంటిది తేల్చి చెప్తారు అన్నటువంటిది ప్రభుత్వం ఒక సిస్టమ్ పెట్టింది. అయితే దాని మీద సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తే ఎవరు ఎడిటర్స్ గిల్డ్ ఇది తమకి మైనస్ అవుతుంది, రాజ్యాంగం కల్పించినటువంటి భావ ప్రకటన స్వాతంత్ర హక్కుకి భంగం అంటూ ఎడిటర్స్ గిల్డ్ వేసింది. అక్కడ వాళ్ళ ఉద్దేశం ఏంటి, వాళ్ళు తప్పుడు వార్తలు ఎన్నైనా రాస్తారు. ఆ తప్పుడు వార్తల్ని తప్పు అని చెప్పి కనుక పిఐబి చెప్పిందంటే ఆటోమేటిక్గా పరువు పోతుంది, వాటి క్రెడిబిలిటీ పోతుంది.